నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకే కదా? ఓకే సార్. ఓకే, చెప్పండి. బర్త్ డీటెయిల్ చెప్పండి. 31st October 1981, మార్నింగ్ 7:18 సార్. ఏ ఊర్లో పుట్టారు? నర్సరావుపేట సార్. గుంటూరు డిస్టిక్ కిందికి వస్తుంది. అవును సార్. ఓకే, సో ఈ టైం కరెక్ట్ అయిన ఎవరు చెప్పారు? అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆస్ట్రేలియర్ అండి. సో మా ఫ్యామిలీలో అందరూ ఆయన నోట్ చేస్తూ ఉంటారు. ఓకే, సూపర్. సో మరి ఆయన ఏం ప్రిడిక్ట్ చేశారు మరి? ఆయన వెళ్ళిపోయారండి. ఆయన 2 years బ్యాక్. ఓకే, సారీ. అంటే మీరు అడగలేదు ఎప్పుడు కూడా? చిన్నప్పుడు అడిగాము. అంటే ఇంకా ఆయన ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి చెప్పటం. ఆయన ఎక్కువ ఆయన స్పెషలిస్ట్ ఏంటంటే ఎలక్షన్ అంటే ముహూర్తాలు ఇవన్నీ పెడతారు బాగా. వాటిలో ఆయన బాగా నేమ్ అనమాట. ఓకే ఓకే, నైస్. సరే, సో మీది తులాలగ్నం వచ్చింది. ఒప్పుది తులాలగ్నమే అనుకుంటున్నాను. అయితే మరి నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. తులాలగ్నం జ్యేష్ఠ నక్షత్రం అంటే మనం ఎంత తగ్గియాలో తెలుసా టైము? సో టైం అనేది ఒక 4-3 నిమిషాలు, అంటే 7:15 తీసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఓకే, అంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని బర్త్ టైమ్గా కన్సిడర్ చేస్తాం కదా. సో తులాలగ్నమే, డౌట్ ఏం లేదు. విశాఖలో పడింది. ఎంత ఉన్నారు మీరు? 5'9" ఉన్నారా? 5'7" ఉన్నారా హైట్? లేదు సార్, నేను 5'4" ఉన్నారు. ఓకే, లైక్ అంటే చంద్రుడు వృచ్చికం పనిచేస్తూ ఉంది, చంద్రుడు పనిచేస్తున్నాడు. రైట్, చెప్పాలి. ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ సార్ నేను. ఓకే, నా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, నాకు మా బ్యాంక్ మేనేజర్ అంటే కొంచెం ప్రెషర్, టెన్షన్స్ కొద్దిగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు రిలీఫ్ అయిపోతాను ఈ ప్రెషర్స్, టెన్షన్స్ నుంచి అనేది తెలుసుకుందామని చేశాను. బ్యాంక్ మేనేజర్లు అంటేనే టెన్షన్ ఉంటుంది అంటే మరి టెన్షన్ ఎట్లా రిలీఫ్ అవుతారు? అదే దాని గురించి అసలు ఏమైనా ఫీల్డ్ మారుతానా, లేకపోతే ఇలానే కెరీర్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా మానేద్దాం అనుకుంటున్నారా మరి ఇప్పుడు? మానేద్దాను కాదు, బట్ ఏదన్నా ఆపర్చునిటీ దొరుకుతుందేమో వేరే ఇట్లా ఆడిట్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా వేరే వేరే వర్టికల్కి వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నాను. ఉంది ఆల్రెడీ ఆపర్చునిటీ? ప్రెసెంట్ అయితే చేతిలో ఏం లేదు. ఓకే ఓకే ఓకే, అంటే టాక్సేషన్ మీద చేద్దామని. అంటే మా బ్యాంకింగ్ లోనే ఆడిటింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్. ఓకే, రైట్. ఇది ఎప్పుడు వచ్చింది? బ్యాంక్ ఫస్ట్ నుంచి బ్యాంకింగ్ అంటే ఒక్కొక్క లెవెల్ వెళ్ళారా? స్టార్టింగ్ నుంచి మేనేజర్ లెవెల్ ఉన్నారా? ఒక్కొక్కటి చిన్న గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చాను సార్ నేను. ఓకే, మేజర్ టర్నింగ్ ఇయర్ చెప్పండి. నాది 2008 జాయినింగ్ సార్. 2008 నుంచి చూద్దాం అయితే. ఓకే, ఒకసారి చార్ట్ ఎట్లా మూవ్ అవుతుందో చూద్దాం. ఓకే సార్. చార్ట్ని చూసి మనం అర్థం చేసుకుందాం. వృశ్చిక లగ్నం 28 డిగ్రీలకి విశాఖలో ఫామ్ అయింది, గురు నక్షత్రంలో. సో గురు వచ్చేసేసి కుజుడి నక్షత్రంలో వ్యయంలో ఉన్నాడు, కుజుడు వచ్చేసి లాభంలో ఉన్నాడు. అంటే ఏంటిది? బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి అన్నీ వస్తాయి, కానీ ప్రతిదీ సఫరింగ్ ద్వారానే గెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. చాలా కష్టపెట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కనిపించిందా? అట్లనే వేరే కనిపించిందా? అలానే ఉంటుంది సార్ ఎవ్రీడే. ఓకే, తర్వాత గురు నక్షత్రంలో రాహు ఉన్నాడు. సో లక్కీగా దేన్ని డిస్టర్బ్ చేయట్లేదు. బుధుడు రవికి వెనకాల ఉన్నాడు. శని బుధులు కలిసి ఉన్నారు కాబట్టి అది మ్యాథమెటిక్స్, అనాలిసిస్లు, ఇవన్నీ క్యాలిక్యులేషన్, బ్యాంకింగ్ కాబట్టి. అందులోనూ జ్యేష్ఠ ఫామ్ అయింది. దశమాధిపతి బుధ నక్షత్రంలో ఉన్నాడు. సో ఆయన భాగ్యాధిపతి అవుతూ వ్యయంలో స్వక్షేత్రగతుడు అయ్యాడు. సో గురు బుధ ఇద్దరు కలిసి ఫినాన్స్కి కారణమైన వాళ్ళు. స్టార్ లార్డ్ మార్స్ 11కి కనెక్ట్ అయ్యాడు. అంటే 2, 6, 11, 9 ఇవన్నీ మంచిగానే కనెక్ట్ అవుతా ఉన్నాయి. చంద్రుడి నక్షత్రంలో శని ఉన్నాడు, ఆయన కూడా ద్వితీయంలో ఉన్నాడు. వెరీ గుడ్. ఓకే, తర్వాత శుక్రుడు మూలలో ఉన్నాడు, అంటే లగ్న తృతీయాధిపతుల రాశి పరివర్తన. ఓకే, కేతు వచ్చేసేసి చతుర్థ నారాయణాక్షరం. ఓకే, చార్ట్ ఈజ్ డీసెంట్. అంటే ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ కూడా చాలా డీసెంట్గా ప్లేస్ అయ్యాడు. అంటే భావాలు కొంచెం వ్యయ భావాలు అట్లాంటి ప్లేస్ అయినప్పుడు ఏంటంటే కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ ఇస్తూ ఉంటుంది, తప్పేం లేదు. సరే, చార్ట్ ఎలా మూవ్ అవుతా ఉంది అని అంటే, మీకు 2008కి ఉద్యోగం అన్నారు కదా. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ దానికన్నా ముందుగానే ఒక ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుంది. అంటే మేబీ అక్కడ ఎడ్యుకేషన్ పరంగా మీరు డైరెక్షన్ డిసైడ్ చేసి ఉండొచ్చు.
ఏమైతా ఉంది అక్కడ ఫస్ట్ ఇబ్బంది తీసుకుంది కదా. సో ఇబ్బంది అంటే 2005 అక్టోబర్ 6 అక్టోబర్ తీసుకుంటే మీకు అక్కడ శుక్రుడు భుక్తి జరిగింది, శుక్రుడు జరిగింది. అంటే శుక్రుడు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు లేరు చాట్లో. శుక్రుడు మూలలో ఉన్నాడు, కేతు 4లో ఉన్నాడు అనమాట. అంటే అక్కడ ఏమి యోగకారక కనెక్షన్స్ ఏమీ బలంగా లేవు కదా. సో ఇక్కడ 2005-6లో మీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ హెల్త్ కానీ, ఫాదర్ హెల్త్ కానీ అక్కడ ఏ విధమైన ఛాలెంజెస్ కనిపించాయి, ఏమన్నా కనిపించాయా లేదా? 5-6 యాక్చువల్గా నా శుక్రుడు 2002లో స్టార్ట్ అయింది కదా సార్. స్టార్ట్ అయితే అయ్యింది, కానీ 5-6 దగ్గర నాకు ఇబ్బంది చెప్పండి. 4 నుంచి 6 మధ్యలో ఇబ్బంది ఏం లేదా? నాకు 2004 చాలా బ్యాడ్ ఇయర్ సార్. ఆ ఇయర్ మొత్తం నాకు 2 times టైఫాయిడ్ వచ్చింది. హెల్త్ మీ పర్సనల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. ఓకే, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ప్లస్ కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అయిన ఆ ఇయర్ లోనే. ఆ ఇయర్ మొత్తం నేను హెల్త్ సఫర్ అయ్యాను సార్. ఓకే ఓకే రైట్, పని చేసింది. ఓకే రైట్, ఎందుకంటే శుక్రుడు ఎవరు? లగ్న అష్టమాధిపతి కదా. సో కాబట్టి ఒక పార్ట్ ఒక రకంగా, ఇంకో పార్ట్ ఒక రకంగా పనిచేస్తుంది. సో 8000 రిజల్ట్స్ కూడా ఇచ్చేదానికి రెడీ అవుతా ఉంటాడు అనమాట. ఓకే రైట్, ఇచ్చాడు, పని చేసే. ఇది మీకు ఇచ్చింది కాబట్టి ఇంకా వేరే దానికి ఏది ఇవ్వదు. భాగ్యాధిపతి రవి ఏమీ వక్రత్వ దోషాలు లేవు కాబట్టి మేజర్లీ ఫాదర్ మీద ఎఫెక్ట్ చేయలేదని అనుకుందాము. దాని తర్వాత మీకు జర్నీ అనేది ఈజీగా కూడా ఏం జరగట్లేదు, హార్డ్గానే చూపెడుతుంది. ప్రోగ్రెసివ్ 10,000 అంటే నేను మీకు అంటే ఉద్యోగం వచ్చేసింది అనగానే సూపర్ అని చెప్పి క్లాప్స్ కొట్టేటట్టు ఏం లేదు. ఎందుకంటే 8-9లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. సో అది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వేనస్ సాటర్న్కి స్క్వేర్ ఇచ్చి వెళ్తా ఉంది. అంటే ఏంటి, మనల్ని సాటిస్ఫై అయ్యే విధంగా ఏమీ చెయ్యట్లేదు అక్కడ. ఓకే, కేవలం రాహుభుక్తి, రాహు స్టార్ని రవి ఆక్యుపై చేశాడు అంతే, అర్థమైందా? సో చాలా కష్టపెడతా ఉంది. అంటే మనకి ఆ ఎన్విరాన్మెంట్ కానీ, స్టార్టింగ్లో జాబ్ అడ్జస్ట్మెంట్ కానీ, ఒక్కోసారి ఇట్లా ఇబ్బంది పెట్టేటట్టు అర్థమైంది. ఒక్కోసారి ఫ్యామిలీలో సర్జరీ 8-9 హార్డెస్ట్ థింగ్ అనే చూపిస్తా ఉంది. జర్నీ హార్డెస్ట్ గానే ముందుకు పోతా ఉంది. అంటే నేను పాజిటివ్ గా చెప్పను, అర్థమైందా? ఇప్పుడు 9 కానీ 10 కానీ ప్రమోషన్ అట్లాంటివి ఏమి చెప్పను, హార్డ్ వర్కింగ్ చెప్తాను. అంటే ప్రమోషన్ వచ్చినా కూడా ఇప్పుడు 10-11 మీకు మీ నెత్తి మీద ఇంకో 4 ఇటుకలు ఎక్కువ పెడతారు తప్ప తగ్గించేది ఏమీ లేదు. ఇంకా పెరుగుతుంది ప్రాబ్లం, అర్థమైందా? బర్డెన్ పెరుగుతా ఉంది, ఇబ్బంది పెడతా ఉన్నది. ఇది దాటిన తర్వాత లక్కీగా 2012 దగ్గర మీకు ఒక ఇంప్రూవ్మెంట్, ఒక చిన్న ఇంప్రూవ్మెంట్, బుల్లి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాంతోనే కొంచెం మీరు రిలీఫ్ అయ్యారని చెప్తాను. కనిపించాయి కదా? రైట్ సార్, రైట్, కరెక్ట్. నాకు 2012 ప్రమోషన్ వచ్చింది, ప్లస్ కొద్దిగా ఫైనాన్షియల్ కొద్దిగా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ అందుకుంటది. 13-14 ఓకే చెప్తానే. ప్రోగ్రెసివ్ వీనస్ మాత్రం, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. ఓకేనా? ప్రోగ్రెసివ్ 10th హౌస్తో ప్రాబ్లం లేదు, ప్రోగ్రెసివ్ వీనస్తో కూడా పెద్ద ఇష్యూ లేదు. ఇంతే. ఏం చేస్తానంటే వర్క్ ఒక సైడ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇంకో సైడ్ ఫ్యామిలీ హెల్త్, ఇంకో కొన్ని విషయాల్లో కొంచెం హెసిటేషను, కొంచెం ఇబ్బందులు. ఒకసారి మ్యారేజ్ అయితే మ్యారేజ్ రిలేషన్షిప్లో ఒక చిన్న అబ్స్టకల్స్, వైఫ్ హెల్త్, లేదంటే ఫైనాన్షియల్గా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అవి స్టక్ అవ్వడం, ఇట్లాంటివి ఏవైనా కూడా ఆ 14-15 మూమెంట్లో కొంచెం ట్విస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. కనిపించిందా? వైఫ్ హెల్త్ కొంచెం డల్గా ఉంది సార్ ఆ టైంలో కొంచెం డల్గా అయింది. ఓకే, దీని తర్వాత ప్రోగ్రెస్ ఇస్తుంది. అది రికవరీ అయిపోయిన తర్వాత 16-17లో మంచి ఇంప్రూవ్మెంట్, అంటే ఫ్యామిలీలో పాజిటివ్గా ప్రోగ్రెస్ అవ్వడానికి ఏదైతే అవ్వాలో, ఉద్యోగంలో ప్రమోషన్ అయితే ప్రమోషను, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్ అయితే ప్రోగ్రెస్, ఏదైతే అయితే మీరు హ్యాపీ అవుతారో అలా ఒక డిఫరెంట్ వింగ్. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ పొజిషన్ అనుకో, ఆ మేనేజ్మెంట్ పొజిషన్ అర్థమైందా? అలా ఏదో ఒక మంచిది అన్ఎక్స్పెక్టెడ్ది ప్రోగ్రెస్ది ఇవ్వాలి, ఇచ్చినట్టు అనిపించినాయా? 17th ఫిబ్రవరి నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ఓకే, మంచిగా అదే మీకు సాటిస్ఫాక్టరీగా వస్తూ శాలరీ కూడా పెరిగింది కాబట్టి ప్రమోషన్తో ఏం చేసుకుంటాం, శాలరీ కూడా పెరిగింది కదా? పెరిగింది. ఓకే, వెరీ గుడ్. అంటే మన గ్రోత్కి ఉపయోగపడేటట్టు డైరెక్షనల్గా పోతా ఉంది చార్ట్. రైట్. ఓకే, చాలా కాల తర్వాత మంచి పోతుంది. మెర్క్యూరీ, ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ యొక్క స్టార్లెడ్ మార్స్ ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు అంతా మనం ఏమి ఇబ్బంది కానీ ఏమి చెప్పము, ప్రోగ్రెసివ్ మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 17, 18, 19 ఇవన్నీ కూడా ప్లజెంట్ గానే చెప్పుకోవాలి, ఇబ్బందికరంగా చెప్పడానికి ఏమీ లేదు. చార్ట్ గ్రో అవుతా ఉంది, గ్రోయింగ్ స్టేజ్ వెళ్ళిపోయింది, అర్థమైంది. ఇక పైకే వెళ్తుంది చార్ట్, కింద పడిపోదు ఇక. ఓకే, 9, 10 అయితే పైకి వెళ్తా ఉన్నా, మరి నాకు స్ట్రెస్ అవుతుంది అని అంటే అది మీ లైఫ్ స్టైల్గా అడాప్ట్ చేసుకోవాలి అంతే ఇక, అర్థమైందా? సో మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అక్కడ చెప్పాలి తప్ప
ప్రాబ్లం లేకుండా ఓకే. చెప్పేదానికి ఏం లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 2021లో ముందు పోతా ఉన్నది. కాకపోతే ఇది వీనస్ ఈజ్ ఆక్యుపైడ్ కేతు నక్షత్రం కదా. సో దశాలాడి యొక్క ఓకే. స్టార్ ని ఆక్యుపై చేసిన భుక్తిలాడ్ వచ్చేసాడు. సో భుక్తిలాడ్ ఆక్యుపైడ్ బాధకాధిపతి, బాధకాధిపతి అసోసియేటెడ్ విత్ షష్టాధిపతి, అర్థమైందా? కాబట్టి ఎస్ సార్. వర్క్ డబ్బులు బాగున్నా వేరే సైడ్ పోద్ది. అంటే వేరే సైడ్ అంటే ఫ్యామిలీ, పేరెంట్స్ హెల్త్, ఇటు సైడ్ సరిగా పనిచేయదు అనమాట. అది ఆ 21, ఓకే. 22లో కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఇచ్చిందా? ఇచ్చింది సార్. 22 నేను బెడ్ రిటర్న్ అయ్యాను సార్. ఆ టైంలో నాకు కరోనా ఎఫెక్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. అయ్యో సారీ. ఓకే. సో డబ్బులు అవన్నీ బానే ఉంటాయి. మళ్ళీ జాబ్, ప్రొఫైల్, ఫైనాన్షియల్ గా అంతా బాగానే రెస్పెక్ట్ ఉంది అంత. మంచిగా యువర్ సూపర్ అని చెప్తారు. ఎస్ సార్. అంత అయినా కానీ మీరు చాలా బాగా పని చేస్తారని చెప్తారు. తర్వాత మన చేత పని చేయించుకోవాలి కదా మరి. తర్వాత నెక్స్ట్ 24, 25లో కూడా మళ్ళా మంచి క్యాలెండర్ ఇయర్ నడుస్తూ ఉంది. మంచిగానే ప్రోగ్రెస్ చెప్తా. అర్థమైందా? అంటే మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు నాకు. రైట్, చెప్పండి. అబద్ధాలు అంటే స్ట్రెస్ ఉందని చెప్తున్నారు కదా. మరి డబ్బులు ఇప్పుడు మీకు ఊరికే డబ్బులు ఇవ్వరు కదా. సైకలాజికల్ గా కష్టపడితేనే ప్రెషర్ ఉంది సార్. కష్టపడితేనే డబ్బులు ఇస్తారు. మీరు ప్రెజర్ అంటే మిమ్మల్ని డబ్బులు రావటం ఓకే సార్, హ్యాపీనే కాదనట్లేదు. ఆ, బట్ ఇప్పుడు ఒక పని జరగాలంటే, ఒక ఒక చిన్న ఈవెంట్ వర్క్ జరగాలంటే 4 సార్లు repeat 4 లారీల చేయడం. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తా ఉన్నది. అది బై డిఫాల్ట్ ఉన్నది. అర్థమైందా? అది బై డిఫాల్ట్ ఉన్నది. ఓకే. మీకు ఎంత గుడ్ టైం జరిగినా అది అట్లనే ఉంటది. అది మారదు. ఓకే. అది మారదు. అది డిఫాల్ట్స్ అనమాట. డిఫాల్ట్స్ ఎట్లా మారుస్తారు మీరు? మీకు ఓకే. సైకిల్ దగ్గర కూడా మర్చిపోరు కదా. అట్లాంటిది అనమాట అది. ఇది కాదు, ఇంకో దగ్గరికి వెళ్ళినా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. అది విషయం అనమాట. సో దాన్ని మనం మార్చేయలేం కదా. రైట్ సార్. అట్లాంటిది పరిస్థితి అనమాట. సో ప్రోగ్రెసివ్ సన్ అనేది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేది 10th హౌస్ ట్రైన్ నుంచి చాలా చక్కగా పోతా ఉంది చార్ట్. సో Okay. అది ఒక కథ ఉన్నది. నేను కూడా ఇట్లనే యూట్యూబ్లోనే ర్యాండమ్లీ బ్రౌజ్ చేస్తా ఉన్నాను. సో ఒక మహర్షి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను స్వామి, మీరు ఏదైనా నాకు హెల్ప్ చేయండి అని చెప్పి చెప్పిండట. మరి బోరింగ్ స్టోరీ చెప్తున్నానే చెప్తా ఇక. అయితే ఆయన ఏం చెప్పాడంట, నువ్వు ఒక 4 ఆవులు పెంచుకుంటున్నావు కదా, అదే గొడ్ల సావిడిలో ఉండు, తర్వాత 4 రోజుల తర్వాత నాకు కనబడు అని చెప్పి చెప్పాడట. స్వామి ఇక్కడ అంతా చాలా చిరాగ్గా ఉంది, అసలు అవి రాత్రిపూట లేస్తున్నాయి, నన్ను చాలా ట్రబుల్ చేస్తున్నాయి, అది ఇది అని చెప్పి 4 రోజుల తర్వాత వచ్చి కంప్లైంట్ చేశాను. ఈ రోజు రాత్రి వెళ్ళి నువ్వు మీ ఇంట్లో పడుకో ఇక గొడవ సాగు నుంచి అని చెప్తే, నెక్స్ట్ డే కలువు అని చెప్తే, సార్ రాత్రి చాలా ప్రశాంతంగా పడుకున్న స్వామి అని చెప్పాడట. సో కాబట్టి ఏమీ లేని బాధని మనం ఉంది అని అనుకుంటే అసలైన బాధ వేరే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడైతే ఏమి నాకు అయితే కనబడట్లేదు. మీరు సఫరింగ్ అనేది బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ విత్ పెయిన్ అనమాట మీ చార్ట్ లో. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఎంత అది అనుకుంటారో అంతే ఈక్వలెంట్ గా పక్కోడితో కంపేర్ చేస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి తప్ప తక్కువ రావు మళ్ళీ. అర్థమైందా? రెస్పెక్ట్ కానీ పొజిషన్ కానీ పాజిటివ్ గా జరుగుతా ఉన్నది అది. సో అది మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఎస్, ఇప్పుడు ఇంకా అడిగితే దాన్ని బట్టి చెప్తా ఇక నేను. ఓకే సార్. నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ ప్లస్ ప్రోగ్రెషన్ ఇలానే ఉంటుంది సార్. ఇప్పుడు మూవ్ అయింది కదా, ఇప్పుడు ఏదన్నా పొజిషన్ ఇవ్వాలి. 25, 26 క్యాలెండర్ ఇయర్ కూడా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా 24 అక్టోబర్, 25 అక్టోబర్ కూడా మంచి ప్రోగ్రెస్ ఇవ్వాలి. మీకు ఏదో ఒక కొత్తది అప్పచెప్పి ఉండాలి. మరి ఏమన్నా అప్పచెప్పారా? ఇంకా లేదా? ఇంకా ఏం లేదు. ఇంకేం లేదా? అయితే చెప్తారులే. సో ప్రోగ్రెస్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, సన్ దశ జరుగుతా ఉంది కదా. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చతుర్థంలో ఉంది కదా. సో అయితే కొంచెం స్లో అనమాట. అర్థమైందా? ఓకే. ఇస్తుంది కొంచెం స్లో. దాని తర్వాత హెల్త్ ఒక్కటే కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. దీని తర్వాత అయినా ఇచ్చేస్తుంది అనమాట. కొంచెం డిలే అయినా కూడా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు కదా సార్? హెల్త్ ఇష్యూస్ ఏం ప్రాబ్లం ఉండదు కదా? హెల్త్ ఇష్యూ అనేది మన ఏజ్ ని బట్టి, ఇప్పుడు ఒరిజినల్ గా అయితే పెద్దగా ఏమీ లేదు దీనిలో, కానీ ఏజ్ ని బట్టి మనం చూసుకునే, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అన్నారు. సో వాటిని చూసుకోవాలి కదా. అట్లా ఏదో ఒకటి వస్తా ఉంటాయి, అవి మనం చూసుకుంటానే ఉండాలి. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ సీరియస్ గా ఏదో బెడ్ రిటర్న్ అయిపోయేటట్టు, సఫర్ అయ్యేటట్టు అయితే కాంబినేషన్స్ ఏమీ లేవు. ఓకే. బాధక స్థానం యాక్టివేట్ అయినప్పుడు ఓవర్ స్ట్రెస్ వల్ల ఇంకోటి రావచ్చు, ఒకటి దాని వల్ల ఇంకోటి రావచ్చు, అట్లాంటి ఏ ఒకటి వస్తూ ఉంటాయి. దాన్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏమీ లేని దగ్గర మనం ప్రిడిక్ట్ చేయమంటే, నేను ఏదో ప్రిడిక్ట్ చేశాను గబాల పుసుకున్న మీకు అదే జరుగుతా ఉందనుకో, నాకు బాధ. అది అర్థమైందా? సో ఏమీ లేనప్పుడు సంతోషం. ఓకే. సో మనం ప్రివెంటివ్ హెల్త్ మీద ఫోకస్ చేయడానికి చెయ్యాలి అంతే. సరేనా? సో చార్ట్ అయితే మంత్కి మూవ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది చాలా రోజులు మూవ్ అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ పీరియడ్స్ కూడా బాగానే ఉంటాయి సార్. మూన్, మార్స్, రాహు. చెప్తా దగ్గరకు వచ్చేసాను. దాదాపు 35 వరకు కూడా చార్ట్
చాలా చాలా మంచిగా డీసెంట్గా మూవ్ అవుతా ఉన్నది, అర్థమైందా? ఓకే 35 వరకు. అప్పుడు ఏం జరుగుతా ఉంది మీకు 35 తర్వాత అదే మూన్ ఎండింగ్ లో ఉందన్నమాట. మూన్ ఏ స్టార్ లో ఉంది? మెర్క్యూరీ స్టార్ లో మూన్ ఉంది. మెర్క్యూరీ స్టార్. మెర్క్యూరీ ఎవరు? మెర్క్యూరీ 9, 10, 12th లార్డ్. సో ఫస్ట్ 9th హౌస్ రిజల్ట్ ఇచ్చాడు అనుకో, సెకండ్ పార్ట్ లో 12th రిజల్ట్ ఇస్తాడు. ఓకే, మూన్ దశ జరుగుతా ఉంది. మూన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్ లో, రైట్? సో కాబట్టి సాటర్న్ ఆక్యుపై చేశాడు సార్. రైట్. సాటర్న్ ఎవరు? 5th లార్డ్. అయితే మూన్ సాటర్న్ అనేవాడు 4th and 5th లార్డ్ కదా. సో 5th లార్డ్ అయిన వాడు కోణాధిపత్యం పట్టాడు, అర్థమైందా? కోణాధిపత్యం పట్టిన పాపగ్రహం అశుభ ఫలితాన్ని ఇస్తుంది. అంటే కేంద్రాధిపత్యం గుడ్ రిజల్ట్, కోణాధిపత్యం బ్యాడ్ రిజల్ట్. సో ఫస్ట్ హాఫ్ గుడ్ రిజల్ట్ అనుకోండి, సెకండ్ హాఫ్ ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అంటే మూన్ డిబిలిటేటెడ్ కదా. సో కాబట్టి కొంచెం సెకండ్ పార్ట్ లో ఇక్కడ 35 కి కేతు, మూన్ లో కేతు వస్తున్నాడు. ఈ బుక్తి సరిగా లేదు ఇక్కడ వరకు కూడా. దాదాపు మనం పెద్దగా ఇబ్బందికరంగా చెప్పుకునేంతగా ఏమీ లేదు ఇక్కడ. ఓకే 35 వరకు కూడా అన్నమాట. ఇక అక్కడి నుంచి మనం టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అంతే ఇక. ఓకే, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిలీఫ్ అయి ముందుకు పోతా ఉంటది. సో ఇప్పుడు డైరెక్షనల్ గా చాలా బాగుంది. మీరు చేసే పని హ్యాపీగా చేసుకుంటా పోవచ్చు. మీరు మారాలనుకుంటే కూడా మారచ్చు. కాకపోతే ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే మీకు అంటే ఒక 10 రూపాయలు అటు ఇటుగా అలానే వస్తూ ఉంటుంది. డీసెంట్ గానే ఉంది, పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ ఏమి చెప్పను. నేను ఎందుకు ఆపాను అని అంటే మిమ్మల్ని అవాయిడ్ చెప్పి, సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన కేతు ఉన్నాడే, కేతు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం అనేది ఎదుటోడికి బెనిఫిట్, మనకు కాదు బెనిఫిట్. ఓకే అందుకని అలా చెప్పాను అనమాట, అర్థమైందా? సో కాబట్టి పీస్ఫుల్ గా ఇదే జాబ్ ని ఎఫెక్టివ్ గా చేయడానికి ట్రై చేయమని చెప్తా నేనుంటే మీ సిచ్యువేషన్ లో. లేదు నేను అక్కడ కూడా ఒకసారి తొంగి చూస్తానంటే చూసిరండి, మీకేం నష్టమేం జరగదు. బట్ అది కొత్తది మళ్ళీ హ్యాండిల్ చేయడానికి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. బట్ ఓకే, బట్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ లోనే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదులే. ఆల్ రైట్, అయిపోయింది నా అనాలిసిస్. ఎలా అనిపించింది? మంచి చేయడం అనేది నేనేం చేయలేను, చెప్పడానికి ట్రై చేశాను. ఎస్ సార్, మార్సు మూను, మార్సు రాహు ఈ పీరియడ్స్ బాగుంటాయి కదా సార్? నాకు ఒక్కటి చెప్పండి సార్. అవి ఎక్కడ ఉన్నాయండి? ఎప్పుడున్నాయి? ఏ సంవత్సరంలో ఉన్నాయి? అంటే మూన్ ఇప్పుడు చెప్పే కదా, మూన్ తర్వాత నుంచి. ఓకే, ఓన్లీ హెల్త్ చూసుకోమంటారు అంతేనా? అంతే కదా, మిగిలింది అప్పటి సంగతి కదా. ఇప్పుడు అక్కడెక్కడికో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు సంగతి చూడండి. సరే, ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగ్? హ్యాపీ సార్. నాకు కూడా నేనే ఎక్కువ టెన్షన్ పడతా అనిపిస్తుంది. అవునవును, అదే చెప్తా ఉన్నా కదా, అర్థమైందా? అది ఎవ్రీథింగ్ విల్ కమ్ త్రూ పెయిన్ లాగా అనమాట. అది ప్యాటర్న్ అర్థం చేసుకుంటే ఏం బాధ లేదు. అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని బ్లెస్ చేశాడు, బాగుంది. అదే నేను చెప్తా ఉంది. ఓకే, నీట్ గా పోతా ఉంది అంతే. నీట్ గా పోయేదాన్ని పోనిస్తే చాలు, డిస్టర్బ్ చేయకపోతే ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆల్ ది బెస్ట్ అండి. ఎక్సైట్ అయ్యారా, డిసప్పాయింట్ అయ్యారా? ఎక్సైట్ అయ్యాను సార్. ఓకే సార్, స్పిరిచువల్ లైఫ్ బాగానే ఉంటుందా సార్? ఏం చేస్తున్నారు స్పిరిచువల్ లైఫ్ కోసం? జస్ట్ ఒక మెడిటేషన్స్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది. ధనస్సులో మనకి శుక్రుడు ఉన్నాడు కదా, అది మూలా నక్షత్రం కదా. సో కాబట్టి ఏంటంటే మనకి గ్యాప్స్ వచ్చినప్పుడు ఎక్కడొక్కడ అది మనకి ఇస్తా ఉంటుంది, తీసుకుపోతా ఉంటుంది. మీరు చేసే మెడిటేషన్ అయితే మెడిటేషన్ ఏదైతే అది మూలా ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ మెటలిస్టిక్ అనమాట. సో శుక్రుడు ఏంటిది? లగ్జరీ, కంఫర్ట్ కదా. సో ఆ మెటలిస్టిక్ నుంచి మనకు ఒక డిటాచ్మెంట్ క్రియేట్ అవుతూ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఏంటంటే మనకి ఏమీ అవసరం లేదన్న ఫీలింగ్ కి కూడా చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? కుజుసుక్కులు ఎప్పుడు డిజైర్ఫుల్. మీరు ఇద్దరికి కుజుసుక్కులు కలిసి ఉన్నారు కదా, అంటే ఒకే స్టార్ లో ఉన్నారు కదా, కేతు నక్షత్రాల్లో. కేతు ఇస్ ఫాలో, ఆ కేతు ఎవరు? డిటాచ్మెంట్ కారకుడు. సో కాబట్టి ఏంటంటే ఒకసారి అన్ని కావాలని, ఒకసారి అన్ని వద్దని, ఇట్లా మనం ఫ్లక్చువేట్ అవుతా ఉంటాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి చార్ట్ ఇటు మెటలిస్టిక్ డ్రైవ్ చేస్తా ఉంది కాబట్టి ఇప్పుడు వదిలేసేయండి. మూన్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వస్తుందో, అంటే మూన్ దశలో సెకండ్ హాఫ్ వస్తుంది కదా, అర్థమైందా? అప్పుడు ఇస్తుంది. అప్పుడు చూద్దాం, అప్పుడు బాగున్నప్పుడు అప్పుడు అది ఇస్తుంది. ఇప్పుడైతే మీ వర్క్ మీదనే ఫోకస్ అయిపోతుంది. మీరు చేస్తా ఉండండి మీ జర్నీ ఏదైతే మీరు అనుకుంటారో స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి, ఇది నాకు మెడిటేషన్ రైట్ జర్నీ అనుకుంటే ఆ జర్నీలో మెల్లగా వెళ్తా ఉండండి. సరేనా? ఓకే, ఇదంతా ఓకే కదా సార్? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీరు అంటే బాగానే ఉన్నాయి అని అంటే బాగానే ఉన్నాయి అనేవి విచక్షణ ఇస్తాయి, అర్థమైందా? నన్ను వెళ్ళి లారీ కింద నిలబడమంటే నేను నిలబడగా, దట్ ఈజ్ మై పాజిటివ్ టైం అంతే, అర్థమైందా? సో మీరు ఏమన్నా స్పెషల్ గా ఏదైనా స్పెసిఫిక్ గా చేస్తా ఉంటే, మ్యాజిక్ నేను సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి, లేదంటే సడన్ గా నేను ఇంకోటి ఏదో చేస్తున్నానండి అంటే మనం దాన్ని ఇంకో రకంగా చూడాలి.
ఓకే. ఇంకొంచెం షేర్ మార్కెట్స్ లో వెళ్తున్నాను సార్. అది కూడా అట్లాంటిదే కదా, వాలిటిలిటీ కదా, అర్థమైందా? ఓకే. వాలిటిలిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది? సో రిస్క్ మేనేజ్మెంట్ ని చేయాల్సి వస్తూ ఉంటుంది. స్కిల్ సెట్, నీకు ఒక నిమిషం నెగిటివ్ టైం జరుగుతా ఉన్నా కూడా డబ్బులు పోయేదానికి అవకాశం ఉంటుంది కదా. టైం న్యూట్రల్ అండ్ యావరేజ్ పీరియడ్లో వెళ్తా ఉన్నా కూడా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అదంతా స్కిల్ సెట్. నాకు 10 రూపాయలు నేను రిస్క్ అమౌంట్ని నేను ట్రై చేస్తున్నాను అని అంటే ఓ 4-5 సార్లు గేమ్ ఆడుకున్నట్టు ఆడుకోవాలి అంతే. ఓకే, జనరల్గా మీ జాబ్ రెగ్యులర్ ఫ్లోతో ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారో ఆ డైరెక్షనల్గా వెళ్తుందో అవన్నీ డైరెక్షనల్గానే వెళ్తాయి. ఓకే, ఎప్పుడైతే న్యూట్రల్గా, ఇప్పుడు సన్ దశ చెప్పాను, సన్ దశ జరుగుతూ ఉన్నది. సన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఏకైక గ్రహము కేతు అయ్యి, కేతు స్టార్లు అడిగిన సన్ డిబిలిటేట్ అయ్యాడు అనుకో, ఆ డిబిలిటేట్ అయిన వాడు వ్యయంలో ఉన్నాడుగా, అప్పుడు మరి నష్టాన్ని కూడా ఇస్తుందిగా, అవునా కదా? ఓకే. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శని దశ జరుగుతూ ఉంది, శని స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శని స్టార్ లాడు ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? డిబిలిటేట్ అయినాడు, ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇస్తాడు, కొంత ఇస్తాడు. కానీ బట్ ఆ నీచత్వం ఎక్కడైనా యాక్టివేట్ అయింది అనుకో, అప్పుడు ఎట్లా? అట్లాంటివి మనం పట్టుకోవాలి. సో అది స్కిల్ సెట్ తో ప్లే చేయాలి. జనరల్ గా బాగుంది, మరి అంత అటర్ ఫ్లాప్ అయ్యే స్టోరీ ఏం లేదనమాట. ఓకేనా? సో సిస్టమేటిక్గా మీ ప్లాన్ అండ్ స్ట్రాటజికల్, శని బుధులు ఉన్నారుగా మీకు, మ్యాథమెటికల్ స్ట్రాటజింగ్, ఆల్రెడీ మీరు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టింగ్ మెథడ్లో ఉండండి. ఓకే. సరే మరి, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.